ఇప్పుడు దేశం అంతా కూడా జ్యోతి ఎర్రాజీ వైపు చూస్తుంది. నిన్న మొన్నటి వరకు పీటీ ఉషా గురించి చెప్పుకునే పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఒలింపిక్స్లో ఆమె మెడల్ సాధించాలి, సాధిస్తుందని ఆశాభావం ఉన్నారు. అయితే మనం చూడొచ్చు, జీవితంలో ఎదగాలంటే చాలా మెట్లు ఎక్కాలి, ఒక్కోసారి మెట్లు దిగాలి. ఈరోజు చూసుకుంటే విశాఖలోని ఒక రకంగా చెప్పాలంటే పేదలు నిరుపేదలు ఉండే ఈ ప్రాంతంలోనే దాదాపు 20 ఏళ్ల క్రితం వలసకి వచ్చారు జ్యోతి ఎర్రాజీ కుటుంబం. చూశారు కదా, ఇప్పుడు మనకి మెట్లు కనిపిస్తున్నాయి. ఆమె ఇక్కడ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు రాళ్ళ బాటలోనే ఇక్కడ నడుచుకుంటూ ఇంటికి చేరే పరిస్థితుంది. ఇది విశాఖలోని కైలాసపురం ప్రాంతంలో ఉన్న మధుసూదన్ నగర్ అనే ప్రాంతం. ఇది బాపూజీ నగర్ అని కూడా ఈ ప్రాంతాన్ని అంటారు. మనం చూడొచ్చు, ఇట్లాంటి మెట్లు దిగుకుంటూ ఆమె రోజు స్కూల్కి కావచ్చు, కాలేజీకి కావచ్చు, లేక ఇక్కడ దగ్గరలో ఉన్న స్పోర్ట్స్ గ్రౌండ్కి వెళ్ళేది. ఇక్కడ స్థానికులు కూడా చాలామంది ఉన్నారు. అమ్మ చెప్పండి, మీకు ఈ అమ్మాయి ఎర్రజీ ఎలా తెలుసు? వాళ్ళ ఇల్లు ఎక్కడండి? వాళ్ళ ఇల్లుగా డౌన్లోనండి, కిందనే మెట్ల కిందనే. వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. మరి ఓకే, మీరు అంటే ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు మెట్లు ఉన్నాయి. ఇంతకుముందు ఆ అమ్మాయి చిన్నప్పుడు ఉన్నప్పుడు మెట్లు ఉండేవి? చిన్నప్పుడు మెట్లు లేవండి, వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చేవి. సంవత్సరం అవుతుంది వచ్చి. రోడ్డు ఏమీ లేదండి, ఇలా మట్టి రోడ్ లాగా ఉండేది. ఇలా నడిచేవారు. అమ్మాయి మీతో ఎలా ఉండేది? మీరంటే మాతో అందరూ ఆంటీ, అలాగే ఆంటీ అమ్మమ్మని ఇలాగా అని మాట్లాడేది. అందరితో సరదాగా ఉండేది. ఓకే, ఫ్యామిలీ పొజిషన్ ఎట్లాంటిదమ్మా? అమ్మాయి అంటే పెద్ద ఉన్నోళ్ళేం కాదులండి. ఏం చేసేవారు నాన్నగారు? వాళ్ళ నాన్నగారు వాచ్మెన్ జాబ్ చేసేవారు, ఆవిడ హోటల్లో చేసేది. వాళ్ళ అన్నయ్య ఏమో ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాడు, పోర్ట్లో చేస్తున్నాడు. చెప్పండి, అదే మీరు టీవీలో అట్లా చూసారు ఆ అమ్మాయి గురించి, చూసాక ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా సంతోషపడ్డామండి. ఎందుకంటే మన ఏరియా అమ్మాయి గెలిచిందంటే మాకు సంతోషమే కదండి. మన ఏరియా అమ్మాయి గెలిచిందంటే మాకు ఇంకా ఆనందంగా ఉందండి. అది అప్పుడు చూసారు కదా, ఇప్పుడు మీరే మట్టి రోడ్డు అంటున్నారు, అప్పుడు పాములు తేళ్ళు జర్లు అన్నీ వచ్చేవండి. ఆయన ఇక్కడే ఉండేవారు. మరి అందరికీ మరి ఇక్కడ ఇల్లులు కట్టుకొని ఇక్కడ అలవాటు పడిపోయామండి. అమ్మాయి కూడా ఇక్కడ నుంచి అలా స్కూల్ కాటికి వెళ్ళేది, స్పోర్ట్స్ స్కూల్, అందరితో మంచిగా ఉండేదండి. ఇప్పటికీ మంచితనం అమ్మాయి. మరి చూడండి, త్వరలోనే ఏషియన్ గేమ్స్ అని, నెక్స్ట్ ఒలింపిక్స్ వస్తున్నాయి. పీటీ ఉషా పేరు విన్నారు కదా చిన్నప్పుడు, అలా అవుతుంది అనుకుంటున్నారా? ఇంకా బాగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాం అండి. ఆ పాప గెలిచిందంటే మా అందరికీ సంతోషమే కదండి. చాలా సంతోషపడ్డారు అందరూ కూడా. ఇది ఒక రకంగా నిన్న మొన్నటి వరకు చాలా రాళ్ళు, అలాగే ఇతర పరిస్థితి, చీకటి పడితే కొన్నిసార్లు పాములు రావడం, అలాగే తేళ్ళు, ఇలాంటి పరిస్థితి నుంచి కూడా, ఇలాంటి ఇళ్ళ నుంచి మనం, ఆమె ఇల్లు ఇక్కడ సమీపంలో ఉంది, ఆ ఇంటికి మనం వెళ్దాం. ఆ ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఒక రకంగా ఏదైనా సాధించాలంటే కేవలం పేదరికం అన్నది అడ్డంగా ఉండే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. కష్టపడి పనిచేయాలి, లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటారనడానికి జ్యోతి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆమె ఇంటికి కూడా మనం ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు దేశంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు అత్యధికంగా జ్యోతి ఎర్రాజీ గురించి ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖలోని అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ అప్పుడున్న పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలించినప్పటికి కూడా అథ్లెటిక్గా ఆమె రాణించింది. ఈరోజు ప్రభుత్వాలు అంతంత మాత్రం సదుపాయాలు కల్పించినప్పటికీ ఉన్నత స్థాయికి చేరి దేశ ఖ్యాతిని నిలబెట్టిన ఆమె మరింత ఉన్నత స్థితులకు వెళ్ళాలని ఇప్పుడు విశాఖ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ దశలో ఆమె స్పోర్ట్స్ అసోసియేషన్కి సంబంధించిన నారాయణరావు గారు ఉన్నారు. ఆమె ఏదైతే గతంలో చిన్నతనంలో ఉన్నప్పుడు ఆమెకు కోఆపరేట్ చేసిన ఒక స్పోర్ట్స్ అధికారుల్లో ఒకరు ఆయన నారాయణరావు గారు. అమ్మాయితో మీకు ఎలాంటి పరిచయం ఉంది? ఎంతకాలం నుంచి ఆ పరిచయం ఉంది? రామారామి ఒక 18-20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం అండి అమ్మాయి. ఆ అమ్మాయి జ్యోతి ఎర్రాజీ విశాఖపట్నంలోనే పుట్టి పెరిగి పోర్ట్ హై స్కూల్ చదువుకొని పోర్ట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ అనేక పోటీల్లో పాల్గొని అద్భుతమైన ప్రదర్శన వల్ల ఏమైందంటే మేము గుర్తించడం జరిగి ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో రావడం జరగడం, మా యొక్క అసోసియేషన్ మీట్లో పాల్గొనడం వలన ఆమె టాలెంట్ మేము గుర్తించి ఆమెని తర్ఫీదు చేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్ళి ఈ దేశానికి మువ్వని జనాలు విదేశీ గడ్డ మీద ఎగరేస్తుందనే నమ్మకంతో ఆమెని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వారు, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషను మరియు ఈ యొక్క నగర డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గణబాబు గారు, ఎంపీ భరత్ గారు వీళ్ళందరినీ సంప్రదించి మా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎంఈ పవన్ కార్తీక్ గారు, మా జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ డి నాగేశ్వరరావు గారు, మరి నేనైనటువంటి సెక్రటరీ గారిని అనేకమైన కృషి చేసి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉన్నటువంటి 10 వీక్ అకాడమీలో ఆమెను
అడ్మిట్ చేయడం జరిగిందండి. సరే, అమ్మాయికి సహజంగా ఎలాంటి మెడల్స్ ఇప్పుడు వరకు ఉన్నాయి? అంటే మనం దేశంలో చెప్పుకునే గొప్ప మెడల్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయండి. ఆ అమ్మాయి ఆల్ ఇండియా యూనివర్సిటీస్ గోల్డ్ మెడల్ విత్ న్యూ రికార్డ్ హోల్డర్. అండ్ అదేవిధంగా ఏషియన్ గేమ్స్లోని బంగారు పథకాన్ని 100 మీటర్ హడిల్స్లో సాధించడం జరిగింది. ఏషియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో కూడా 100 మీటర్ హడిల్స్లో జారింది. అలాగే అనేక డొమెస్టిక్ మీట్స్లోని, అనేక ఇంటర్నేషనల్ సర్క్యూట్ మీట్స్లోని ఒక రకమైన 17 దాకా అంతర్జాతీయ పథకాలు ఉంది. ప్రత్యేకత ఏంటంటే ఆమె తన రికార్డుని తానే 11 సార్లు బ్రేక్ చేసి తిరిగి రాయడం జరిగింది. అలాగే శ్రీదేవి ఆమె తొలి భారత అథ్లెట్స్లో ఎవరైనా ఇంతవరకు 100 మీటర్ హడిల్స్లో ఒలింపిక్స్లో పాల్గొనడానికి అర్హత ఇంతవరకు ఎవరు సాధించలేదు. ఆ అర్హత జ్యోతి ఎర్రాజీ 12.96 సెకండ్లతో పూర్తి చేసి ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనలిస్ట్గా నిలిచి 7th పొజిషన్లో ఆమె విజయం సాధించారు. ఇప్పుడు ఆమె ప్రతిభను అది గుర్తించిన తర్వాత మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని మరి సరైనటువంటి అకాడమీలు కానీ ఇవి సదుపాయాలు ఉన్నారు. ముంబైలో ఉన్నటువంటి రిలయన్స్ ఫౌండేషన్ నీతు అంబానీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది అది. ఆమె అక్కడ వాళ్ళు ఆమెకు అడ్మిషన్ ఇచ్చి అక్కడ జాయిన్ చేసుకొని అక్కడ హై పెర్ఫార్మెన్స్ కోచెస్ని, తగిన సిబ్బందిని, డైటీషియన్ అందరిని పెట్టి అక్కడ ఇవాళ తర్ఫీదు పొందుతూ ఈ పథకాలన్నీ సాధిస్తుంది. దగ్గర సుమారు అంతర్జాతీయంగా ఒక 11 దగ్గర పథకాలని, దేశవాళీ పోటీల్లోని రికార్డులు ఎస్టాబ్లిష్ చేసినవి ఒక 28 పథకాలు, ఆసియా స్థాయిలో ఒక 4 పథకాలు ఉంది. ఇకపోతే 2026 సంవత్సరంలో ఆమె అంతర్జాతీయ పోటీలకు లైనండి ఏషియన్ గేమ్స్ కూడా ఈ సంవత్సరం చైనాలో జరగబోతున్నాయి. దాన్ని కూడా ఎంపిక తర్ఫీదులో ఉంది. మరియు ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కూడా మన భువనేశ్వర్లోనే జరుగుతుంది, ఎందుకంటే అక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇక మూడోది కామన్వెల్త్ గేమ్స్ గ్లాసినోలో. ఇక 2028లో జరగబోయే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో కూడా ప్యానల్ ఆఫ్ ఇండియన్ టీంలో ప్రాబుల్స్లో ఉన్నది. ఈ 26 మంది ఈ 3 అంతర్జాతీయ పోటీలకి ఆమె కఠోరమైన శ్రమ చేస్తుంది. ఆసియా పోటీల్లో ఖచ్చితంగా ఆమె మరొకసారి వెలిగి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి పథకాలు తెస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేను ఇక్కడ సెక్రటరీగా ఉండగా ఆమె ఎదగడం, అలాగే ఆమె ఎదిగినప్పుడు నేను సెక్రటరీగా ఉండడం, అలాగే ఆంధ్రప్రదేశ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఉండడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇకపోతే ప్రభుత్వం కూడా ఆమెకు ఇవ్వడానికి కావాల్సిన సదుపాయాలన్నిటి మీదుగా ఈ మధ్య జరిగిన కృషి వలన దృష్టి కేంద్రీకరించి ఇది ఆమెకు సీఎం తాలూకా ఇన్సూరెన్సెస్ ఫైల్ అంతా కూడా ఇన్సెంటివ్స్ ఫైల్ని ప్రభుత్వానికి వాళ్ళు వెంటనే త్యాగం ఇవ్వాలని చెప్పేసి అనేక సంస్థల నుంచి వచ్చినవి, మీడియా నుంచి వచ్చినవి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వచ్చినవి, దాని నుంచి విజ్ఞప్తి పురస్కరించుకొని ఫైల్ ప్రాసెస్ చేయడం జరిగింది. తొందరలోనే క్యాబినెట్కి వెళ్ళి మెటీరియలైజ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఆశాభావంతో తప్పకుండా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎవరికీ లేనటువంటి స్పోర్ట్స్ పాలసీని ప్రవేశపెట్టి హయ్యెస్ట్ ఇవాళ ఇండియాలో ఎవరికైనా సరే ఇన్సెంటివ్స్ డిక్లేర్ చేసిన రాష్ట్రం ఉంది అనుకుంటే అది ఆంధ్రప్రదేశ్ ముందు స్థానంలో ఉంది. జీవో నెంబర్ 9 ప్రకారము అవన్నీ కూడా అందరికీ అందుతున్నాయి. అదేవిధంగా మన అమ్మాయికి కూడా వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది జ్యోతి ఎర్రాజీ అత్యంత చిన్న వయసు, అంటే అండర్ 14 సమయంలో ఒక పీఈటీ ద్వారా నారాయణరావు గారికి పరిచయం అయింది. అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆయన ఇతర స్పోర్ట్స్ అథారిటీ అలాగే స్పోర్ట్స్ అసోసియేషన్లకి ఆమెను అప్పగించడం ద్వారా మరింత ప్రగతి సాధించింది. ఏదేమైనప్పటికీ ఈరోజు చూసుకుంటే గతంలో పీటీ ఉషా ఏ మాదిరిగా ఎదిగింది, ఒలింపిక్స్లో పథకాలు సాధించిందో అదే రీతిన కొన్ని సంవత్సరాల్లో ఖచ్చితంగా దేశం గర్వపడే రీతిన జ్యోతి ఎర్రాజీ ఒలింపిక్ మెడల్స్ సాధిస్తుందన్న ఆశాభావం నారాయణరావు గారు వ్యక్తం చేయడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం వివిధ రకాల క్రీడాకారులకు ప్రోత్సహిస్తుంది. అదే రకంగా అత్యంత పేదరికంలో ఉన్న వారి కుటుంబానికి ఆమెకు కూడా ఆదుకుంటారన్న ఆశాభావం నారాయణరావు గారు వ్యక్తం చేస్తున్నారు. పేరు విన్నారు కదా? అవునండి. మీకు ఇప్పుడు అమ్మాయి చాలా స్పోర్ట్స్ చాలా సక్సెస్ అవుతుంది. మీకు ఎలా పరిచయం? వాళ్ళ అమ్మాయి ఇక్కడ మా దగ్గరలో ఉండేదండి. ఎవ్రీడే ఇక్కడ గ్రౌండ్కి వచ్చేటప్పుడు ఆమెకి
కోచింగ్ టైంలో షూస్ కూడా లేని పరిస్థితిలో ఉంటే ఆ కోచరే షూస్ కొనేసి ఆమెకి ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంలో వలన ఆమెకి ఎదిగి ఈరోజు వచ్చి మొన్న హార్డిల్స్లో బంగారు పథకం కూడా గెలుచుకోవడం జరిగింది. ఆమెకి తల్లిదండ్రులు పేదవాళ్ళు, వాళ్ళు ఏమొచ్చి నాన్నగారు ఏమొచ్చి సెక్యూరిటీ గారు చేస్తున్నారు, అమ్మగారు ఏమో హౌస్ వైఫ్. అయితే పేదరికంలో పుట్టిన కూడాను ఆమె పట్టు వదలకుండాను ఒలింపిక్ అయితేనేమి చాలా పథకాలు గెలుచున్నది. ఆమెకి ఇంకా ఈ రిపోర్ట్ ద్వారా మీరు సహాయ సహకారాలు అందిస్తే ఆమె ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది మీరు ప్రోత్సహించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఓకే సరే, ఇంతకుముందు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా, పీటీ ఉషా అని పేరు విన్నారు. ఈ అమ్మాయి కూడా అలా స్థాయి వెళ్ళాలని అనుకుంటున్నారా? అవుతుందండి. కాకపోతే ఏంటంటే కోఆపరేషన్ లేదు. అందులోనే ఎస్టీ క్యాస్ట్లో పుట్టున్నది కాబట్టి బీసీ క్యాస్ట్లో పుట్టున్నది. దానివల్ల ఏమొచ్చి వాడవల్లి సంఘానికి అమ్మాయి, దానివల్ల ఆవిడకి ఫుల్ కోఆపరేషన్ ఇచ్చినట్లయితే కంపల్సరీగా ఆవిడ చేయగలదు. ఓకే, మన ఆంధ్ర పీటీ ఉషా అనొచ్చు అమ్మాయిని? తప్పని అనొచ్చండి, దాని విషయంలో అయితే నో డౌట్. ఎందుకంటే ఆమెకి మెయిన్ కోఆపరేషన్ లేదండి. కోఆపరేషన్ లేకపోతే ఎన్నో పథకాలు దీనికి కూడా ఈరోజు ఉద్యోగం లేకుండా ఉన్నది. ఆమె మీరు కోఆపరేట్ చేసినట్లయితే కంపల్సరీగా ఆమె పీటీ ఉషా కాదు ఇంకా కూడా పెంచగలరు. మరికొద్ది రోజుల్లో జరిగే ఒలింపిక్స్లో అడుగు పెట్టడానికి జ్యోతి ఎర్రాజీ సిద్ధమవుతుంది. ఈరోజు చూసుకుంటే ముంబైలో ఆమె శిక్షణ పొందడం ద్వారా ఖచ్చితంగా ఒలింపిక్స్లో అడుగు పెట్టడమే కాకుండా పథకం సాధిస్తుందనే నమ్మకం కూడా ఉంది. అయితే అట్లాంటి అమ్మాయి జీవితం ఎక్కడ మొదలైందని మనం చూడొచ్చు. విశాఖలోని ఒక కొండవాల ప్రాంతం ఇది, మధుసూదన్ నగర్, బాపూజీ నగర్ అనే పరిస్థితి. ఈ ప్రాంతంలో చాలామంది వేరు ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చి ఇక్కడ ఇల్లు చిన్నగా నిర్మించుకున్న కుటుంబాలు. అలాంటి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇంట్లోనే, ఈ ప్రాంతంలోనే ఆమె జ్యోతి ఎర్రాజీ జీవనం కొనసాగింది. ఇంకా అసంపూర్ణంగా ఉంది. ఆమె ఇంటి పరిస్థితి మనం చూడండి, ఎలాంటి పరిస్థితిలో ఆమె ట్రైనింగ్ అయింది. ఈరోజు చూసుకుంటే కామన్వెల్త్ అట్లాగే ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పుడు ఈ రోజుకి కూడా అసంపూర్ణంగా ఉన్న ఈ ఇల్లు, ఈ ఇంట్లోని ఒక రకంగా ఇది జ్యోతి ఎర్రాజీ వాళ్ళ కుటుంబం వాడే వాష్రూమ్. ఇది కూడా పూర్తిగా ఇప్పుడు కూడా పూర్తి కనిపరిస్తుంది. ఇప్పుడిప్పుడే ఆ ఇంటికి సంబంధించి ఆమె ఉండే ఇల్లు ఇక్కడ ఉంది. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనుకుంటాను. ఈ ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి, వాళ్ళ తల్లిదండ్రులు ప్రస్తుతానికి లేనప్పుడు కూడా ఈ సింగిల్ బెడ్రూమ్లోనే వాళ్ళ అమ్మ నాన్న, అలాగే వాళ్ళ చెల్లి, అట్లాగే ఇతర కుటుంబ సభ్యులు ఉండేవారు. ఒక హాల్ ఉంది, హాల్తో అటాచ్డ్గా చిన్న కుకింగ్ ప్లేస్. ఇక్కడే ఉంటూ ఆమె జీవనం సాగించినట్టు ఇక్కడ తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళకి అంటే పరిమితమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వాటి నుంచే ఆమె సాధించి ఇట్లాగా ఈ ఇంట్లో ఈ రకంగా ఉంది. పాప ఈ ఇంట్లో ఉంటూనే ఆమె చాలా కష్టపడి ఈరోజు ఆమె పై స్థాయికి వచ్చింది. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్లోని అట్లాగే ఇతర గేమ్స్లో కూడా ఆమె విజయం సాధిస్తుందన్న ఆశాభావం ఇటు కోచ్లోనే అలాగే విశాఖవాసుల్లో కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఈ దశలో ఇక్కడ స్థానికులు చాలామంది జ్యోతి ఎర్రాజీ గురించి తెలుసు. ఒక రకంగా చాలా చిన్న స్థాయి ఇళ్లలో ఉంటూ చాలా కష్టాలు అసౌకర్యాలు ఉన్నప్పుడు కూడా ఆమె పైకి వచ్చింది. అమ్మ చెప్పండి, ఈ పాప మీకు ఎంతకాలం నుంచి తెలుసు? 15 సంవత్సరాల నుంచి తెలుసండి. మేము పక్కిళ్ళే, అక్కనే అవుతాను. జ్యోతి చిన్నప్పటి నుంచి నాకు తెలుసండి. 6th క్లాస్ నుంచి మేము ఇక్కడికి వచ్చాం, తను 6th ఉన్నప్పుడు. అప్పటి నుంచి చాలా పూర్ ఫ్యామిలీ అండి. ఆంటీ అంకులు వాచ్మెన్గా చేస్తారు, ఆంటీ హోటల్లో పనిచేస్తారు. జ్యోతి చాలా కష్టపడిందండి. చిన్న వయసు నుంచే స్పోర్ట్స్ స్కూల్లో అలా వెళ్తూ ఉండేది, ట్రైనింగ్ తీసుకుంటూ తను కష్టపడి అలా వచ్చింది సార్. ఈరోజు ఈ స్టేజ్కి మేమే నమ్మలేకపోతున్నాం సార్. చాలా కష్టపడింది సార్ తను. ఓకే, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సదుపాయాలు కంటే కష్టపడితే ఏమీ లేవు సార్. అందరూ ఫెసిలిటీస్ ఉండి వెళ్తున్నారు, తనకి ఎటువంటి ఇక్కడ ఫెసిలిటీస్ లేకున్నానే తను వెళ్ళింది సార్. అది తన గొప్పతనం. చాలా సంతోషం సార్. మా ఏరియాకే చాలా మంచి పేరు తీసుకొచ్చింది. వైజాగ్కి కూడా, మా ఏరియాకి కూడా జ్యోతి అంటే ఎవరో తెలియదు. ఈరోజు యూట్యూబ్ అంతా తనే కనిపిస్తుంది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, మీ పిల్లలకి వాళ్ళకి చెప్తారు అమ్మాయి గురించి, ఇలా కష్టపడాలి, మనం ఎదగాలి? ఇన్స్పిరేషన్ సార్. ఇక్కడ అందరికీ తనే ఇన్స్పిరేషను, మా పిల్లలకు కూడా తనే ఇన్స్పిరేషన్ సార్. అంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉంది సార్. మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది సార్. మా పిల్లలు అంటారు,
జ్యోతక్కలాగా మేము కూడా కష్టపడి అంతవరకు వెళ్తాము అని మా పిల్లలు కూడా అంటున్నారు సార్. ఇది ఒక జ్యోతి కదా. ఈరోజు చూసుకుంటే దేశం అంతా కూడా జ్యోతి వైపు చూస్తుంది. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చూశారు కదా, వారి మాటల్లో చాలా సంతోషం వ్యక్తం అవుతుంది. చిన్నప్పటి నుంచి ఒక రకంగా ఇది పూర్తిగా కొండపై దాదాపుగా ఒక 1000 మెట్లు ఎక్కి ఇక్కడికి రావాలి. ప్రతిరోజు 1000 మెట్లు ఎక్కాలి, 1000 మెట్లు దిగాలి. ఆ మెట్లు ఎక్కే క్రమంలో ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం వచ్చాక కొన్ని మెట్లు నిర్మించారు. నిజానికి ఇక్కడ చూసుకుంటే మట్టి రాళ్లతో వర్షం వచ్చినప్పుడు జారిపోయి పడిపోయే పరిస్థితి మనం చూడొచ్చు. అంటే వాస్తవానికి చూసుకుంటే చాలా పేదరికం. ఇంటికి చిన్న అటాచ్డ్గా వాష్రూమ్. నిజానికి చూసుకుంటే చాలామంది ఈరోజు పిల్లలు అన్ని సదుపాయాలు ఉంటేనే పైకి ఎదుగుతామని తల్లిదండ్రులతో మాట్లాడే పరిస్థితి. కానీ ఈరోజు చూసుకుంటే తల్లిదండ్రులు చాలా పేదరికం, అంతంత మాత్రం పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈరోజు జ్యోతి అవన్నీ అధిగమించి సమస్యల గురించి ఆలోచించకుండా లక్ష్యాన్ని చేరాలనే ఆలోచన చేసింది. దీనికి స్థానికులు అలాగే ఇతరులు కూడా, స్పోర్ట్స్ అథారిటీ, స్పోర్ట్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా సహకరించారు. ఆమెకి నిజంగా ఇక్కడ ఉన్న స్థానికులతో మనం మాట్లాడాం. ఒక 10 ఏళ్ల క్రితం ఆమె నడవడానికి అవసరమైన షూస్ కూడా లేని పరిస్థితి ఉంది. కానీ ఆ షూస్ కూడా ఇక్కడ స్పోర్ట్స్ అసోసియేషన్ అలాగే స్థానికులు కూడా కల్పించారు. ఇవన్నీ కూడా ఆమె గుర్తుంది. ఇప్పుడు కూడా ఈ స్థానికులు మనం మాటలు బట్టి చూస్తుంటే వీళ్ళ పిల్లలకు ఇప్పుడు జ్యోతి ఎర్రాజీ ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా కూడా మారింది. ఈ దశలో విశాఖవాసులు, ఉత్తరాంధ్ర ప్రజలు ఖచ్చితంగా గోల్డ్ మెడల్స్ మాత్రమే కాకుండా ఒలింపిక్స్ సాధించి దేశానికి ఒక పేరు తీసుకొచ్చే స్థాయికి ఎదగాలన్న ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, బాపూజీ నగర్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.